హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు స్థలాల ఆక్రమణకు గురయ్యాయన్న సమాచారంతో హైడ్రా యాక్షన్ ప్రారంభించింది. మంజీరామాల్ దగ్గర హైడ్రా సిబ్బంది భారీగా మోహరించారు. క్రేన్లు, యంత్రాలతో ఆక్రమణల కూల్చివేతలకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే చికెన్ పకోడీ రోడ్లో ఉన్న షాపులను స్వచ్ఛందంగా తొలగిస్తున్నారు యజమానులు. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు స్థలాల ఆక్రమణకు గురయ్యాయన్న సమాచారంతో హైడ్రా యాక్షన్ ప్రారంభించింది. మంజీరామాల్ దగ్గర హైడ్రా సిబ్బంది భారీగా మోహరించింది. క్రేన్లు, యంత్రాలతో ఆక్రమణల కూల్చివేతలకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే చికెన్ పకోడీ రోడ్లోని షాపులను స్వచ్ఛందంగా తొలగిస్తున్నారు యజమానులు. ఇక హైడ్రా ఆక్రమణల కూల్చివేతకు సంబంధించి డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏదైతే ఇటు మంజీరామాల్ దగ్గర మొత్తం రోడ్ అంతా కూడా చాలా కంజెస్టెడ్ గా మారుతుంది. దీనికి సంబంధించి కూడా అందరూ కూడా ఎవరికి వాళ్ళు షాపులు అన్ని కూడా ఏర్పాటు చేయడం, దీనిపైన ఇప్పటికే స్థానిక జిహెచ్ఎంసీకి కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోకపోవడంతో దీనిపైన హైడ్రాకి ఫిర్యాదు చేయడం జరిగింది. హైడ్రాకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పటికీ హైడ్రాకి సంబంధించిన అధికారులు ముందస్తుగానే వాళ్ళకైతే సమాచారం అయితే అందించడం జరిగింది. ఏవైతే ఇవన్నీ కూడా ఇల్లీగల్వి, వీటన్నిటి కూడా తొలగిస్తే మంచిది, లేకపోతే తామే తొలగించాల్సి వస్తున్నట్టు కూడా హైడ్రాకి సంబంధించిన సిబ్బంది అక్కడ ఉన్న ఎవరైతే కబ్జా చేయడం జరిగిందో వాళ్ళకి ముందస్తుగానే చెప్పడం జరిగింది. దీంతో నిన్న రాత్రి సమయంలోనే చాలా మంది వాటన్నిటి కూడా తొలగించడం జరిగింది. దాదాపుగా 70% వరకు కూడా ఎవరైతే రోడ్డును ఆక్రమించుకుని అక్కడ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా 70% మంది వరకు కూడా వాళ్ళు తొలగించడం జరిగింది. ఇక మిగతా 30% మంది వరకు మాత్రం ఇప్పటి వరకు తొలగించలేదు. దీనిపైన హైడ్రా మొత్తం కూడా తమ సిబ్బంది మొత్తాన్ని కూడా అక్కడ మోహరించడం జరిగింది. స్థానిక పోలీసులు కూడా అక్కడ ఇప్పటికే చేరుకోవడం జరిగింది. ఏ క్షణంలోనైనా సరే అక్కడ కూల్చివేతలు అనేవి పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే ఎవరైనా అడ్డుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా పరిసర ప్రాంతాల్లోకి రాకుండా పోలీసులు అయితే అక్కడైతే బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే ఇంకా కూల్చివేతలు అయితే ప్రారంభం కాలేదు. మరి కాసేపట్లో కూల్చివేతలు పూర్తి స్థాయిలో అయితే ప్రారంభం కాబోతున్నాయి. రామకృష్ణ.